హాయ్ ఫ్రెండ్స్, వెలుగ పండు 100కి 5 ఇచ్చిర్రు. చాలా కష్టమా దొరకబట్టడం, పండేవి కాయలేవని. అయితే మా మమ్మీ ఒక ట్రిక్ చెప్పింది. వాసన జర మంచిగా వస్తుంది, స్మెల్ అల్కగా ఉంటాయట అవి పండ్లు. అయితే ఇక కష్టంగా ఒక 2 మాత్రం పండ్లు వెళ్ళినాయి, ఇంకా 2 దూరగా వెళ్ళినాయి అన్నమాట. ఒకటి కాయ వెళ్ళింది. ఈ 4 ఉడకబెట్టేసుకున్న తాటి బెల్లం వేసి. తాటి బెల్లం కూడా చాలా మంచిదట కదా, అందుకే తాటి బెల్లం కొనుక్కొని పెట్టుకున్నా. తాటి బెల్లం వేసి లడ్డూలు చేసి పెట్టుకున్నా. మమ్మీ డాడీ తిని పడేసిర్రు సగం. జ్వరం వచ్చినప్పుడు తింటే జర పుల్ల పుల్ల తీయ మంచిగా ఉంటుంది కదా, నోరు బాగాలేనప్పుడు. అట్లా అని ఎప్పుడెప్పుడు దొరికినప్పుడల్లా చేసుకొని పెట్టుకుంటుంటే. ఆ తర్వాత కాయ ఉంది చూడండి, ఆ కాయని రోట్లేసి మంచిగా పచ్చిమిర్చి వేసి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కొంచెం అంత కారం ఇవన్నీ వేసి దంచితే మంచిగా నోట్లో పెట్టుకొని బుగ్గన సప్పరిస్తుంటే మంచిగా వస్తుంది టేస్ట్. కొందరు రోటి పచ్చడి లెక్క చేసుకొని అన్నంలో తింటారు, కానీ నేనైతే డైరెక్టే తినేస్తా. అట్లా మీకు తెలిసిందే కదా, పండ్లు న్యాచురల్గా దొరికినవి వదులుకోనని. సరే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.